బైపీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా మెయిన్ డ్రీమ్ వచ్చేసి డాక్టర్ అవ్వాలని ప్రతి బైపీసీ స్టూడెంట్ కోరుకుంటారు. సో అలాంటి బైపీసీ స్టూడెంట్స్ అందరూ కూడా నీట్ అనే ఎగ్జామ్ని రాస్తారండి. ఆ నీట్ అనే ఎగ్జామ్కి ఇప్పుడు అప్లికేషన్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి. మార్చ్ 7th వరకు మనకి అప్లికేషన్ విండో ఓపెన్ ఉంది. అండ్ ఈ మార్చ్ 7th లోపు మీరు ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇంకా వాళ్ళందరూ హరియప్ అండ్ అప్లై ఫర్ ద నీట్. అండ్ ఈ నీట్ ఎగ్జామ్ అనేది మనకి ఎన్టీఏ అనేది కండక్ట్ చేస్తుంది. దట్ ఈస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనకు సెంట్రల్ తరఫు నుంచి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నీట్ ఎగ్జామ్ డేట్ ఫర్ 2025 వచ్చేసి May 4th. సో స్టార్ట్ ప్రిపేరింగ్. అండ్ మీకు ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ నీట్ అనే ఎగ్జామ్ని ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కావాలనుకుంటున్న ప్రతి స్టూడెంట్ కూడా అటెంప్ట్ చేయాల్సినటువంటి ఎగ్జామ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ నీట్ ఇంకా కూడా మనకి ఒక టాప్ 5 ఎగ్జామ్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే స్టూడెంట్స్ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ నీట్ అనే ఎగ్జామ్ రాయాలి. అండ్ బీడీఎస్ అంటే డెంటల్ డాక్టర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కూడా నీట్ అనే ఎగ్జామ్. అండ్ అది కాకుండా మనం వెటర్నరీ సైన్సెస్ అంటే ఒక యానిమల్స్ కి సంబంధించిన ఒక డాక్టర్ కావాలి అని అనుకుంటుంటే వాళ్ళందరూ కూడా ఎంసెట్ రాసుకోవాలి. మన తెలంగాణలో ఎంసెట్ అంటారు, ఆంధ్ర సైడ్ వచ్చేసి ఏపీ సెట్ అంటారు. అది ఇంజనీరింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సెట్. సో ఈ ఏపీ సెట్ అండ్ ఎంసెట్ ఈ రెండు ఎగ్జామ్స్ కి కూడా మీరు అప్లై చేసుకున్నట్టయితే వెటర్నరీ సైన్సెస్ యాజ్ వెల్ యాజ్ బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ అదర్ ఫార్మా రిలేటెడ్ కోర్సెస్కి కూడా మీరు వెళ్ళడానికి ఈ ఎగ్జామ్ ర్యాంకింగ్ అనేది మీకు యూజ్ అవుతుంది.